హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు మా హస్బెండ్ బర్త్డే అండి. నేను డెకరేషన్ చేస్తాను. తనకి ఏ మాత్రం తెలియదు. తను వస్తూ ఉన్నారు. మీకు కూడా చూపిస్తాను, చూసే. చూస్తున్నారు కదా, తనకు ఏం తెలియదు అనమాట. నేను ఏం చేస్తున్నానో తనకి ఏం తెలీదు. తను డ్యూటీకి వెళ్ళి ఒక 3 days అయ్యి ఉండింది. అప్పటికి తనకి చూసేశాడు. ఇంకా అలాగే వీడియో తీస్తూ ఉన్నాను. తనకేం తెలియదు అసలు. నేను ఇంట్లోంచి బయటికి కూడా వెళ్ళానండి. ఫస్ట్ టైం అంటే కొత్త కదా ఈ చెన్నై. ఇంకా డెకరేషన్ అయితే ఇలాగ చేశాను, ఏదో సింపుల్గా అలా చేశాను. ఇంకా మీకు కూడా చూపిస్తున్నాను, చూసేయండి ఎలా ఉందో, డెకరేషన్ ఎలా ఉందో కామెంట్స్లో కమెంట్ చేయండి. ఐ హోప్ బాగుందని అనుకుంటున్నాను. మా ఆయనకైతే బాగా నచ్చింది. తను చాలా బాగా సర్ప్రైజ్ అయ్యాడు. తను చూసే ఆ వీడియో అంటే తనకేం తెలియదు కదా, అది తను చూసేటప్పుడు కూడా తనకు వీడియో అనేది క్యాప్చర్ చేశాను అన్నమాట. మీరు కూడా చూసేయండి. నెక్స్ట్ క్లిప్ అదే వస్తుంది. ఇంకా ఎలా అయితే ఇదైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నానండి. మీషోలో ఆర్డర్ చేశాను. ఈ డెకరేషన్ బెలూన్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, లైటింగ్ బెలూన్స్ హార్ట్ సింబల్స్ ఇవన్నీ కలిపేసి ప్యాకింగ్ అండి. ఇంకా మా ఆయన్ని అయితే తీసుకొని వస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకో అని. ఇంకా తను చూస్తున్నారా తను. ఇంకా తను చూస్తూ ఉన్నాడు, ఇట్లా చేసినానా అని. తను చూడండి ఎంత సంతోషంగా ఉన్నాడో. తన ఫేస్ హ్యాపీగా ఉంది. ఇంకా తనకి ముందు రోజే వెళ్ళి కేక్ కూడా ఆర్డర్ ఇచ్చేసాను. ఈ విధంగా ఇంకా కేక్ కూడా ఆర్డర్ ఇచ్చేసాను. ఇంకా వెళ్ళి కట్ చేయండి, కట్ చేస్తున్నాడు. ఇంకా తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎప్పటికైనా గుర్తుంటుంది కదండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్తా పదండి అని చెప్పి మాకు చెప్పాడు. సరే అని మేమిద్దరం రెడీ అయిపోయినాం. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే ఇద్దరం రెడీగా ఉంటామండి, నేను ఆర్యన్ అలాగ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఎక్కడికి వెళ్తున్నాం నాన్న అంటే చూడండి ఎక్కిరిస్తున్నాడు. ఇంకా మేమైతే బీచ్కి వెళ్ళామండి. మా దగ్గరలో బీచ్ ఉందని చెప్పేసి పోయినసారి షాపింగ్ మాల్కి వెళ్ళాం కదా, ఈసారి బీచ్కి వెళ్దాం అన్నట్టుగా ఇంకా బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇంకా నా కొడుకు చూసారా 2 పళ్ళు వచ్చేసినాయి అప్పుడే. తన బర్త్డే అండి నెక్స్ట్ మంత్. ఆ వ్లాగ్స్ కూడా రాబోతున్నాయి, స్టే ట్యూన్. ఇంకొచ్చేసి ఇంకా అలాగా నేను డింపుల్ ఆడుకుంటూ ఉన్నాము. ఇంకా మా ఆయన అయితే క్యాబ్ బుక్ చేస్తూ ఉన్నాడు. ఇంకా క్యాబ్లో వెళ్దాం అనుకుని ఇంకా క్యాబ్ బుక్ చేస్తుంటే ఇంకా నేను అలాగా వీడియో తీస్తూ ఉన్నాను. ఇంకా అలా అన్నమాట. మంచిగా వీడియోస్ రాబోతున్నాయి. నా డింపుల్ బర్త్డే మంచిగా సెలబ్రేట్ చేస్తున్నాను అండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెళ్తూ ఉన్నామండి. ఇంకా అలాగా వీడియో తీస్తూ ఉన్నాను. ఇంకా చూస్తున్నారు కదండి, చెన్నైలో బాగా ట్రాఫిక్ ఏం అంతగా ఉండదు. బట్ ఏదో అంగడిలో అలాగా చిన్నగా వీడియోస్ క్లిప్స్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నాను. అలా అన్నమాట. మా ఇంటి దగ్గరలో అండి ఇది. ఇంకా ఆటోలో అయితే వెళ్ళినాము. క్యాబ్ అయితే లేట్ అవుతుంది. ఇంకా సరే ఆటోలో వెళ్దాం పదా అని చెప్పేసి ఆటోలో వెళ్తూ ఉన్నాము. ఇంకా నేను కూడా ఫస్ట్ టైం కదండి చుట్టుపక్కల చూడడం. సరే వీడియో తీసుకుందాం అన్నట్టు ఇంకా అలాగా వీడియో తీసుకుంటూ ఉన్నాను అన్నమాట. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది కదా. ఇంకా ఆటో అన్నకి పాపం పెట్రోల్ అయిపోయినట్టుంది. ఇంకా పెట్రోల్ వేయించుకుంటూ ఉన్నాడు. చూస్తున్నారు కదండి ఎంత డెవలప్ అయిందో. ఆడవాళ్ళు కూడా పెట్రోల్ బంక్లో పని చేస్తున్నారు, ఇంకా వచ్చేసి ఆటోలు నడుపుతున్నారు. ఏ పనైనా చేసుకోవచ్చు, ఏం తప్పులేదు కదండి. అలా అన్నమాట. ఇంకా బీచ్ అయితే కనిపించేస్తుంది. చూసారా అక్కడ షిప్ ఉంది, పెద్ద షిప్. ఇంకా మనం ఆ బీచ్కే అనమాట వెళ్ళేది. ఇది అంటే బీచ్ వేరు, సముద్రం ఏమో నాకు తెలీదు. ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. చూస్తూ ఉన్నారు కదా. ఇంకా నేను కూడా అలాగే చూస్తున్నాను. అదేదో ఫ్యాక్టరీ అన్నమాట. ఇంకా ఇది చెన్నైలో ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉంటాయంట అండి. నాకు కూడా చూస్తున్నారు కదండి సన్ రైజ్ ఎంత బాగుందో, చాలా బాగా అనిపించుండే నాకు. అందుకే వీడియో తీసాను. మీకు కూడా బాగా నచ్చిందా? నేను చెప్పాలి, ఆ రోజు మంచిగా సన్ మంచిగా ఉందని చెప్పేసి ఇంక అట్లా వీడియో తీసినాను.
ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఏంటో అంటే పాతకాలంలో ఉంటాయి కదండి సినిమాలో, ఏదో ఓల్డ్ హౌస్లెస్ లాగా, ఓల్డ్ చర్చెస్ అట్లా ఉంటాయి కదా, అట్లా ఉన్నాయండి. ఇంకా సరే అని చెప్పేసి, అదంటే కోట లాగా అనమాట. చూస్తున్నారు కదండి మీరే, అదిగో అలాగుంది కదా, అట్లా ఉన్నాయి ఇక్కడ అన్ని బిల్డింగ్స్. ఇంకా వచ్చేసి ఇవి ఉంటాయి కదండి కళ్యాణ మండపాలు, అవన్నీ చూస్తారా. ఇది బ్యాంక్ అంట. ఎట్లుందంటే ఇండియన్ గేట్ మాదిరిగా ఉంది. అక్కడ చూసారా ఫ్లాగ్ ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదండి. ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇది ఏం ప్లేస్ నాకు కూడా తెలీదు, చాలా బాగా అనిపించుంటే ఇంకా అలాగే వీడియో తీశాను. ఇంకా ఐ థింక్ పార్క్ అనుకుంటాను. ఇంకా ఇదైతేనండి నైట్ వచ్చేటప్పుడు లైటింగ్తో సూపర్ అంటే సూపర్గా ఉండింది. నేను వీడియో అయితే తీయలేకపోయినాను, ఈసారి వెళ్ళినప్పుడు తీస్తాను. భలే బాగుండేనండి, సూపర్ అంటే సూపర్గా ఉండింది. మొత్తం లైటింగ్స్ ఉన్నాయి. ఇంక ఇదేందోనండి, ఇదేందో క్లాక్, ఇదేమో చర్చ్ ఏమో ఏందో నాకు కూడా తెలీదు, ఏదో మరి. ఇంకా బాగుంది కదా సినిమాలో లాగా అని చెప్పి అట్లా వీడియో తీశాను. కోటలాగా ఉంది కదండి. అలాగా మీకు కూడా చెన్నైలో ఎవరైనా ఉండేలాగైతే ఇది ఎవరికైనా తెలుసో దీని నేమ్ ఏంటో కమెంట్స్లో కమెంట్ చేయండి, ఓకేనా. ఇంకైతే మనమైతే బీచ్కి వచ్చేసినాము. ఈ ప్లేస్ వచ్చేసి జస్ట్ రీల్స్కి ఫొటోస్ తీసుకోనికి ఆ ప్లేస్ అంటండి. మేమైతే లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే మేము చాలా లేట్గా వచ్చినాము, మళ్ళీ మబ్బు అయిపోతుంది కదా అని ఇంకా వెళ్ళలేదు. ఈసారి ఎప్పుడైనా వెళ్దాం అన్నట్టుగా. ఇంకా అయితే స్ట్రీట్ ఫుడ్స్, ఎక్కడికి వెళ్ళినా స్ట్రీట్ ఫుడ్సే ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ అయిపోయింది కదండి. ఇంకా అలాగ అన్ని స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి. సరే అవి తినుకుంటూ కూర్చుంటే మనకు టైం అయిపోతుంది, వచ్చేటప్పుడు కావాలంటే చూద్దాం అన్నట్టుగా ఇంకైతే డైరెక్ట్గా బీచ్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. సరే వచ్చేటప్పుడు కష్టం అనిపించకూడదండి మన షాపింగ్ అందుకని చెప్పేసి ముందే ఏమేమి ఉన్నాయని చెప్పి అన్నీ అలా చూసుకుంటూ వెళ్తున్నాను. బీచ్ అనగానే గవ్వలు, శంకులు ఇవే కదండి, ఇంకా అన్నీ తగిలిచ్చేస్తున్నారు రకరకాలవి. సరే వచ్చేటప్పుడు బాగా మంచిగా షాపింగ్ చేసుకుందాం అన్నట్టుగా అన్ని వీడియో తీసుకుంటూ ఉన్నాను. వచ్చేటప్పుడు తీసుకోవాలంటే లైటింగ్ అంతా ఉండదు కదా, అందుకని చెప్పేసి ఇప్పుడైతే అన్నీ తీసుకుంటున్నాను. ఇంకా డింపుల్కి బొమ్మలు అన్నీ ఉన్నాయి. అబ్బా షాపింగ్ ఛానల్లో ఇందులో చేసి మంచిగా షాపింగ్ చేద్దాం అన్నట్టుగా ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా బీచ్లకి అయితే వచ్చేసినాం అనమాట. చూస్తున్న బీచ్, ఎంతమందికి బీచ్ అంటే ఇష్టమో కమెంట్లో కమెంట్ చేయండి. ఇంకా చేపల కంపు కొడతా ఉంది, ఏం మంచిగా అనిపించలే నాకు. ఇంకా అలాగైతే ఇంకా వెళ్తూనే ఉన్నాము. ఇంకా ఇలా గేమ్స్ ఇంకా అన్నీ ఉన్నాయండి. అంటే ఇది ఉంటుంది కదా ఎగ్జిబిషన్ ఉంటుంది కదా, సేమ్ అట్లనే ఉంది. ఎగ్జిబిషన్లో ఎలా ఉంటుందో అలాగే షాప్స్, ఇంకా షాపింగ్, ఇంకా వచ్చేసి రంగులాటాలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అయితే మేము వెళ్తూ ఉన్నాము, అన్నీ మీకు చూపిస్తూ ఉన్నాను. ఇలాగ షాపింగ్ చేయాలంటే భలే ఇష్టం కదండి, నాకు కూడా చాలా ఇష్టం ఇలాగ షాపింగ్ చేయాలంటే. స్ట్రీట్ సైడ్ షాపింగ్ అన్నమాట. ఇంకైతే వెళ్తూ ఉన్నాము. ఇలా బొమ్మలు ఇంకా అన్నీ ఉన్నాయి. ఇంకా అండి చెప్పండి, బీచ్కి వెళ్ళినప్పుడు మీరు బాగా ఏది ఎంజాయ్ చేస్తారో కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడ అందరూ శంకులు కొనుక్కుంటున్నారండి. శంకులు అంటే అదే శంఖాలు ఉంటాయి కదా, అవి వాటితో ఏమి తీసుకుంటారో నాకైతే తెలీదు. ఇంకా బీచ్ అనగానే ఫిష్లు, రొయ్యలు, చేపలు ఇవే కదండి, ఇంకా అవన్నీ పెట్టేస్తున్నారు. ఇట్లా గుర్రాలు కూడా ఉన్నాయి, మనం కావాలంటే దాని మీద రైడ్ చేయొచ్చు, అదే స్వారీ చేస్తాం కదా అట్లా అన్నమాట. చూస్తున్నదండి క్లైమేట్ ఎంత బాగుందో. ఇంకొంచెం ముందు పోయింటే బాగుండే అనిపించుండే, బట్ ఇంకోసారి ఎప్పుడైనా ఇంకా ఎర్లీగా వద్దామని ఇంకా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా మంచిగా రీల్స్, ఫొటోస్ తీసుకొని కొద్దిసేపు బాగా టైం స్పెండ్ అయితే చేసినాము. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. ఎంత పెద్ద సముద్రం అండి బాబోయ్, చాలా అంటే చాలా పెద్ద సముద్రం, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇంకా బాగా ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా అల్లలు ఎక్కువ వస్తాయి. ఈయన చూడండి బురదలో పంది దొల్లాడినట్టు దొల్లాడుతూ ఉన్నాడు. ఎవరో అయినా ఈ వీడియో చూస్తే నన్ను చంపించాడు. ఈ వీడియో చూసానన్న ఆయన ఇంకంతే. ఇంకా అలాగ వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను. మొబ్బు అయిపోయింది, ఇంకా వెళ్దాం పదండి ఇంకా అని చెప్పేసి ఇంకా వెళ్తూ ఉన్నాము. వాడు నా తమ్ముడు. ఇంకైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా సరే ఇంకా తినే సమయం ఆసన్నమైనది. ఇది చూసారా సన్ను ఆ రోజు ఎంత బాగున్నాడు. సన్ను అన్నారండి చందమామ, ఎంత బాగున్నాడు కదండి, సూపర్ అంటే సూపర్గా ఉన్నాడు. ఇంకా మా ఆయన ఫోన్లో చాలా క్లారిటీగా వచ్చింది, నా ఫోన్లో అట్లా వచ్చింది. ఇంకా సరే ఫిష్ తిందామనేసి ఇంకా ఈ షాప్కి అయితే వచ్చేసినాము. ఇంకా ఒక జిలేబీ చేప అయితే ఆర్డర్ ఇచ్చినాము. జిలేబీ 150నో 200 ఐ థింక్, నాకు అయితే గుర్తులేదు. ఇంకా మంచిగా ఫిష్ తినేసి ఆ ఫిష్ గురించి కమెంట్ చేసుకుంటూ వేరే షాప్కి అయితే వచ్చేసినాము. వేరే షాప్కి వచ్చి ఇంకా అక్కడ ఏం తీసుకుందామా అన్నట్టు కూర్చొని ఉన్నాము. అదే బజ్జీలు, ఉంటలు అవన్నీ తీసుకున్నాం కదా, అవన్నీ తీసుకొని ఇంకా తినేసి ఇంకా అక్కడి నుంచి కూడా వెళ్ళామన్నమాట.
ఇంకా సరే ఇంకా షాపింగ్కి వెళ్దాం అన్నట్టు ఇంకా షాపింగ్కి అయితే వచ్చేసినాము. ఇంకా ఈ మిర్రర్ అయితే తీసుకున్నామండి. ఎలాగో బీచ్కి వచ్చినాం కదా, ఇంట్లో కూడా మిర్రర్ లేదు కదా, సరే ఒక మిర్రర్ తీసుకుందాం అన్నట్టుగా ఈ మిర్రర్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా ఇవన్నీ చాలా బాగున్నాయి. చూసారా లాఫింగ్ బుద్ధ ఎంత బాగున్నాడో, చాలా బాగుండే. కానీ అది ఎవరైనా మనకు గిఫ్ట్ చేయాలి కదండి, మనమైతే కొనవద్దు కదా, అందుకే తీసుకోలేదు. ఇంకొక మిర్రర్ అయితే తీసుకున్నాము. ఇంకా డింపుల్కి ఇంకా బొమ్మల దగ్గరికి వచ్చేసి డింపుల్కి మంకీ బాగా నచ్చుండే, ఇంకా అందుకని చెప్పేసి ఆ మంకీ ఒకటి ఇది ఒకటి తీసుకున్నాము. బాటిల్స్ అంటే కిడ్స్ ఆడుకునేవేనండి. ఇంకా అవి తీసుకొని ఇంక ఇక్కడికైతే వచ్చినాము. ఇక్కడ చూసారా 20 రూపీస్ 30 రూపీస్ ఇవన్నీ గవ్వలతో కమ్మలు, దండలు, క్లిప్స్ ఇలా అన్నీ తయారు చేసినారు. 20 రూపీస్ 30 రూపీస్ అని చెప్పేసి సరే ఇంకా 2-3 తీసుకుందాం అన్నట్టుగా ఇంకా తీసుకున్నాను. ఇంకా వేరే షాప్లోకి వచ్చినాను అనమాట. ఇక్కడ దండలు, కమ్మలు అన్నీ బాగా అనిపించుండే. సరే ఏమైనా ట్రై చేద్దాం అన్నట్టుగా చూస్తున్నాను. ఇవన్నీ 100 రూపీస్ అంట. సరే తీసుకుందాము, ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా, మంచి రీజనబుల్ ప్రైస్లోనే ఉంది అని చెప్పేసి ఒక 2 అయితే పిక్ చేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇవి షో పీస్ అనమాట. ఇంకా వేరే షాప్లోకి వచ్చినాము. అక్కడికంటే ఇక్కడ ఇంకా బాగున్నాయి. సరేలే ఏం చేద్దాం అన్నట్టుగా ఇంకా అలాగా వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఇవేంటో పల్స్ అండి. ఇవి వచ్చేసి ఎంత 700-800 చెప్పినాడు. ప్యూర్ పల్స్ అని చెప్పినాడు. మాకేం అవసరం లేదు అని వచ్చేసినాను. ఇంకా సరే ఇంకా ఇక్కడ స్లిప్పర్స్ ఉంటే మంచిగా బాగున్నాయి. సరే డింపుల్కి ఏమైనా ట్రై చేద్దామని ఇంకా ఒక పేరు అయితే డింపుల్కి తీసుకున్నాము. ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్గా పానీపూరి అయితే తీసుకుని తినేసినాం అనమాట. ఇంక ఇక్కడ మళ్ళీ లాస్ట్లో కమ్మలు, క్లిబ్బులు అవన్నీ ఉన్నాయి. సరే ఒకటైతే తీసుకుందామని ఒక ఇయర్ రింగ్ సెట్ అయితే తీసుకున్నాను. ఇంకా తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసినాము. డింపుల్ అయితే నిద్రపోయినాడు. ఇంకా ఇంట్లోకి అయితే వెళ్తూ ఉన్నాము. వచ్చి రాగానే డింపుల్ ఈ బొమ్మలు తీసుకొని ఆడుకుంటూ ఉన్నాడు. చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉందో. డింపుల్కి చాలా బాగా నచ్చిందనమాట. ప్లీజ్ అండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా నా డింపుల్ నెక్స్ట్ మంత్ 6th నా బాబు బర్త్డే. సో మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి. ప్లీజ్ నా ఛానల్ని మీకు నా వీడియోస్ ముందుగానే రావాలనుకుంటే పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇంకా చూసారా డింపుల్ ఎంత బాగా ఆడుకుంటున్నాడో. ఇంకా డింపుల్కి బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.